మండపంలో వినాయకుడు ఉన్నన్ని రోజులు భక్తితోని పూజలు చేసుడే కాకుండా అందరూ ఓనాడు తీర్క చేసుకుని అన్నదానం పెడుతుంటారు. అట్లనే ఒకళ్ళు అన్నదానం చేసిన వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది. అందరు చేసేదే అంతటా అయ్యేదే ఇండ్లేముంది ఇచ్చంత్రం అనుకుంటుర్లే. కొత్తగా ఏం లేకుండా ఉత్తగా మీకెందుకు చెప్తా చెప్పురి, చూడురి మీకే తెలుస్తుంది. వినాయకుని తాను అన్నదానం అంటే అన్నము పప్పు సాంబారు 2-3 కూరలతోని వండి వచ్చిన వాళ్ళకు పెడతారు కదా. కానీ విశాఖ అల్లిపురం జంక్షన్ లో పెట్టిన వినాయకుని కాడ మాత్రం అందరు లెక్క పెడితే మనకు పేరేముంటదని ఈసారి ఎరైటీగా పెట్టాలే, అందరు నోళ్ళల్లో వడాలే అని దాంట్లో ఉన్న ఓ పెద్ద మనిషి ఇట్లు పాయం చేసిండట. అరరే, కోకో కోలా, ఫాంటా, వెజ్ బిర్యానీ, స్వీటు, లస్సీ, అప్పడాలు, ఐస్ క్రీము, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే నోరు పోతుంది కానీ ఐటమ్స్ అయితే ఓడిపోయి ఇట్లా ఒక్కొక్కరికి 2 లీటర్ల కూల్ డ్రింక్ ఇచ్చిరట. ఈ తీర్ల అన్నదానం పెడుతున్నారని ఎరకగానే చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా అందరు వచ్చి లైన్లో నిలబడ్డారు. ఇక ఇంతమంది వచ్చేసరికి ఉప్మా రవ్వ వేస్తే రాలనంత జనం ఉన్నారట. ఇక దీంట్లోనే ఎస్ఐ సార్ కూడా వచ్చి దేవునికి దండం పెట్టుకుని బంతిలో కూర్చున్న వాళ్ళ కూల్ డ్రింక్స్ వంచిండు. ఆడున్న దాంట్లోనే ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడుతోని బుల్లెట్ బండి కంటే మాస్ కూరికేసరికి ఇదెక్కడి మాసరా మావా, గిది నేను ఏడ చూడలే అంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా. కానీ ఏ మాట కామాట మస్తు పెట్టిర్లే. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్న తెలుసు కదా. పార్టీ పవర్లు ఉన్నప్పుడు అన్నదే హవా ఉంటుండే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అన్న వీడియోలే కనిపించేది. అట్లా గుడ్ మార్నింగ్ పేరుతోటి వైరల్ అయిన అన్నను ఓడించిండ్రని అక్కడ జనాలు. ఇక అన్న సోషల్ మీడియాలో ముఖం చూపించుకున్నాడే మర్చిండు. మళ్ళీ ఇన్నొద్దులకు ఇప్పుడు ఇట్లా వచ్చిండు. బ్రహ్మంగార సొంటి గురువు లేడు, సిద్ధప్ప సొంటి శిష్యుడు లేడన్నట్టు జగనన్న సొంటి లీడర్ లేడు, నా సొంటి అనుచరు లేడు అని అంటున్నాడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న. నువ్వు పార్టీ మారుతున్నవట కదనే, పక్క పార్టీ కటి చెప్తున్నవట కదా అని అడిగితే ఇవ్వాల అనేది అవన్నీ అబద్ధాలే, నేను ఏడికి పోతలేను, 35 ఏండ్ల సంది వైఎస్ఆర్ ఫ్యామిలీ తోటే ఉన్నాము, ఇప్పుడు కూడా అలా చేయడిసేది లేదు, ఈ కష్టాలు టెంపరరే, మళ్ళీ మనకు రోజు వస్తుంది, గాయంత దానికే భయపడితే ఎట్లా, ఉన్నన్ని రోజులు జగన్ వెంబడే ఉంటారు అనుకొచ్చిండు అన్న. వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఈస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసిన జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం, కానీ అంతకుమించి వేరేది ఏం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ అంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ పెరుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా. అన్న విధేయత చూస్తుంటే ఇప్పుడు నోళ్ళ దాంట్లో జగనన్నకు ఇంత నియత గల విధేయుడు కేతిరెడ్డి అన్నే అనిపిస్తున్నాడు. పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్నది కూడా అన్న నియతగా ఒప్పుకొని నెటిజన్ల ఫాలోయింగ్ సంపాదించిండు. వైసీపీ లీడర్లల్లా అంతో ఇంతో మంచి పేరు సంపాదించిన లీడర్లల్లా కేతిరెడ్డి అన్న కూడా ఒక్కడు. కానీ ఓడిపోయే వరకు పాపం నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. కానీ ఏం చేస్తాం, టైం బ్యాడ్ ఉంటే అటిపండు తిన్నా పని అన్నట్టు అయింది కేతిరెడ్డి అన్న పరిస్థితి.